హాయ్ హలో నమస్తే. భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ కొండాపూర్ హైదరాబాద్. ఒక 2 డేస్ బ్యాక్ ఇట్లా కొలతలు చెప్పండి పేపర్లో. అందులో ఒకసారి క్లారిటీ కోసమని బోర్డు మీద చెప్తున్నానండి. ఫస్ట్ ఈ మెజర్మెంట్ మొత్తం ఉంటాయండి. లెంత్, షోల్డర్, హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్, హ్యాండ్ రౌండింగ్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, చెస్ట్, వేస్ట్, చెస్ట్ లెంత్. ఇవన్నీ ఫస్ట్ మన కొలతలు. ఇవి మన కండిషన్ ముందు ఇవి నా ఓన్ బ్రెయిన్తో నేను నేర్చుకున్నాను. నా అనుభవంతో చెప్పడం ఇవన్నీ ఇవి. తర్వాత ఫస్ట్ కొలతలు తీసుకుంటా అండి అమ్మాయికి. సర్రారా ఇట్లా ఫస్ట్ కొలతలు. లెంత్ 14, షోల్డర్ 15, హ్యాండ్ లెంత్ వాళ్ళ ఇష్టం ఉంటుందండి. హ్యాండ్ లెంత్ కావాలరా? షార్టా? 7 ఎక్కడ అయిపోయిందో అక్కడ రౌండ్. లూజ్ 11, ఇది 7, ఇది 11. హ్యాండ్ రౌండింగ్ ఇది కరెక్ట్ తీసుకోనండి. హ్యాండ్ రౌండింగ్ 16, చూడండి 16. బ్యాక్ నెక్ 10, ఫ్రంట్ నెక్ 7, చెస్ట్ 36, వేస్ట్ 29, చెస్ట్ లెంత్ 12. ఇవి మెజర్మెంట్ అండి. షైనీ ఒక అమ్మాయి మెజర్మెంట్ అండి. ఇప్పుడు బోర్డు మీద చెప్తున్నాను. బ్లౌజ్ లెంత్ అండి 14 + 1 రైట్ షైనీ. 1 ఎందుకు అంటే ఖర్చులకు 15. ఇగో 15. ఇది ఆన్ ఫోల్డ్. ఇది ఆన్ ఫోల్డ్ ఉండాలి ఈ ప్యాటర్న్ మాత్రం. చెస్ట్ ఎంతరా? 36. ఇక్కడ 2 కట్ షోల్డర్ 2 ఎందుకు అంటే చెస్ట్ 36 ఉన్నందుకు 2 కట్ షోల్డర్. ఇది చెస్ట్ డిపెండ్స్ అని చెస్ట్ సంబంధించింది. ఓకే. తర్వాత ఇది షోల్డర్ 3. ఇది డిపెండ్స్ మన ఇష్టం. ఏది పెద్దగంటే పెద్దగా, చిన్నగంటే చిన్నగా. 2 లెంత్ మాత్రం 14 + 1 15. ఓకే. ఇది హ్యాండ్ రౌండింగ్ లెంత్. ఇక్కడ చూడు హ్యాండ్ రౌండింగ్ లెంత్. హ్యాండ్ రౌండింగ్ ఎంత ఉంది నీకు? 16. 16కు 6.5. దీని అనుభవమే 6.5. ఇది క్రాస్ వస్తుంది 6.5. ఎందుకంటే 16 అందుకు 6.5. ఇది పెరుగుతుంది, ఇది కూడా పెరుగుతుంది. ఈ చెస్ట్ పెరుగుతుంది, ఇది కూడా పెరుగుతుంది. ఓకే. చెస్ట్ ఎంత? 36/4. ఎందుకంటే ఆన్ ఫోల్డ్ కదా ఇది ఓన్లీ బ్యాక్ పార్ట్. ఎంత? 9. 9. ఇది 3. హ్యాండ్ రౌండింగ్ విడ్త్ 3. ఇది చెస్ట్ సంబంధించింది. ఇది కూడా ఇది చెస్ట్ డిపెండ్స్. ఇది రౌండింగ్ డిపెండ్స్. ఇది మనకు మెయిన్ చెస్ట్ రౌండింగ్. ఈ రెండే చెస్ట్ రౌండింగ్. ఇది పెరిగిన కొద్ది ఇది పెరుగుతుంది, ఇది పెరిగిన కొద్ది ఇది పెరుగుతుంది. ఓకేనా. ఇది 9 ఆన్ ఫోల్డ్తో చెస్ట్. ఇది 9. ఓకే. తర్వాత వేస్ట్ ఎంత? 29/4. ఎంత? 725. ఓకే. 725.
టక్స్ బ్యాక్ టక్స్ ఉంటాయి, ఐడియా ఉందా? బ్యాక్ టక్స్ 1 ఇంచ్, ఇది 1 ఇంచ్, ఇది 725. ఓకే, అంతేనా? ఇది కలపాల. ఇది ఎక్స్ట్రా మాయ, ఎక్స్ట్రా ఖర్చు, ఇది మనకు సంబంధం లేదు, జస్ట్ ఎక్స్ట్రా ఖర్చు. ఇది మనకు కిందికి రాకుండా 1/2 ఇంచ్ హై ఉండాలి, ఇది 1/2 ఇంచ్. ఓకే, అర్థమవుతుందా? ఈ రౌండింగ్ లెంత్ విడ్త్, లెంత్ విడ్త్ ఇక్కడ 1.5, ఇది రౌండింగ్ కోసం అలా తీసుకుంటే, రౌండింగ్ కోసం ఈ లెంత్ తీసుకుంటే మనకు రౌండింగ్ వస్తుంది. ఇది కలపాలి, కొంచెం కరువు రావాలి. ఈ కరువు, ఇది హ్యాండ్ రౌండింగ్. హ్యాండ్ రౌండింగ్ ఎంత? 16 కదా, 16 కదా, హ్యాండ్ రౌండింగ్ 16 కదా. ఇది ఈ రౌండింగ్ రావాలి 16. ఇది డబల్ ఫోల్డ్ కాబట్టి 16 + 1 17/2, 8.5. ఇది 8.5 రావాలి, ఇది 8.5 రావాలి. ఓకేనా? తర్వాత బ్యాక్, ఇక్కడ అర్థమైంది ఇక్కడ వరకు. ఇది బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ ఎంత? 10. క్రాస్ తీసుకోవాలి, 10 క్రాస్. ఇక్కడ కట్ షోల్డర్ ఎంత వచ్చింది? కట్ షోల్డర్ 2 + 1 3. బ్యాక్ నెక్ విడుతుంది. ఓకేనా? ఇక్కడ ఎంత వస్తే దాని +1. ఈ 3 అనేది నా అనుభవమే, ఇది ఎక్కడ రాసి ఉంటుంది, ఇక్కడ 3 అని నా అనుభవమే. ఓకే, ఇది కలపాలి. ఇది 1/2 ఇంచ్ కరువు, 1/2 ఇంచ్, ఎందుకంటే రౌండ్ కోసం. ఈ 3 ఇది కూడా మన ఈ కరువు కోసమే మనం తీయడం, అంతే. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ టక్స్, మధ్య టక్స్ వస్తాయి కదా, అది ఈ మొత్తం 725 + 1 825లో మిడిల్ ఆఫ్ 4.5. ఇది 4 ఇంచెస్. ఇటు 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్, 1/2 ఇంచ్, 1/2 ఇంచ్, ఇది 4. ఇది బ్యాక్ పార్ట్. ఇది ఆన్ 4 4 భాగాలతో ఇష్టపడగా /4 వేసినాం, ఇక్కడ /4 వేసినాం, ఇక్కడ /4 వేసినాం, చెస్ట్ వేస్ట్. ఇది మాత్రం మన ఇది అనుభవమే, ఇది వాళ్ళ ఇష్టం, ఎవరి డిపెండ్స్ వాళ్ళది. అంటే చిన్నగా పెద్దగంటే పెద్దగా, దాన్ని బట్టి. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫస్ట్ క్లాస్. అర్థమైందా? దానికంటే ఇది మంచిగా అర్థమైందా? ఇక్కడ బాగా ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ లెంత్ మెజర్మెంట్, షోల్డర్ రౌండింగ్, హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్, హ్యాండ్ రౌండింగ్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, చెస్ట్, వేస్ట్, చెస్ట్ లెంత్. ఇవి మన బాడీ మెజర్మెంట్స్. ఇవి నా అనుభవం. కట్ షోల్డర్, రౌండింగ్ లెంత్, రౌండింగ్ విడ్త్, మొత్తం బ్లౌజ్ మొత్తం ఇక్కడనే ఉంటుంది. మొత్తం ఇప్పుడు ఏ కొలతలు తీసుకోవాలనుకుంటే ఇవన్నీ వాళ్ళ కొలతలు ఉంటాయి, ఇవి మాత్రం మారుతూ ఉంటాయి. ఇది 36 సైజ్ అమ్మాయి, 36 ఈ చెస్ట్తోనే మొత్తం ఉంటుంది మొత్తం. కానీ అందరూ చెస్ట్ ఉన్నట్టు రౌండింగ్ ఉంటుంది అంత విషయం అబద్ధం. కొంతమంది ఇది ఎక్కువ ఉండొచ్చు, ప్లస్ ఇది ఎక్కువ ఉండొచ్చు కొంతమంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది లెంత్ 14 + 1, ఎందుకంటే ఖర్చుల కోసం 15. ఇది ఏ, ఫస్ట్ ఏ. ఇది ఆన్ ఫోల్డ్, ఇది మాత్రం ఇది ఆన్ ఫోల్డ్. ఇది క్లాత్లో ఆన్ ఫోల్డ్ తీసుకొని పెట్టుకోవాలి, ఈ ప్లేస్ మాత్రం. తర్వాత సెకండ్ కట్ షోల్డర్, బి, సి షోల్డర్. ఇది డిపెండ్స్, వాళ్ళ ఇష్టమే ఉంటుంది. ఇది ఎంత పెట్టుకోవాలని చెప్పి వాళ్ళ ఇష్టమే ఉంటుంది. ఇది తర్వాత హ్యాండ్ రౌండింగ్ లెంత్ ఎంత ఉంది? 6.5, ఎందుకంటే 16 ఉన్నందుకు 6.5 ఏబిసిడి. తర్వాత వేస్ట్ ఎంత? 36/4 9 ఈ. తర్వాత ఈ విడ్త్ ఎంత? హ్యాండ్ రౌండింగ్ విడ్త్ 3, 36 ఉన్నందుకు రౌండింగ్ ఇక్కడ రాష్ట్రం. చెస్ట్ డిపెండ్స్, హ్యాండ్ రౌండ్ డిపెండ్స్, చెస్ట్ డిపెండ్స్ 3 ఎఫ్ ఇది. దీని తర్వాత ఇక్కడ వేస్ట్ ఎంత? 29/4 725 ఎఫ్జి. ఇవన్నీ చిన్న టక్స్ హెచ్.
తర్వాత ఇది జస్ట్ మాయల కిందికి రాకుండా నీట్ కోసం ఇది ఐ. ఇక్కడ మొత్తం అవుట్లైనింగ్ ఎందుకు మళ్ళీ ఇక్కడ రావాలి. ఇది రౌండింగ్ విడ్త్, ఇది 1.5. ఈ 1.5 తీసుకొని ఈ కర్వ్ తీసుకోవాలి. ఈ రౌండింగ్ లెంత్ విడ్త్ కర్వ్. ఇదే మన సంకర్ రౌండింగ్. ఈ సంకర్ రౌండింగ్తోనే బ్లౌలని ఖరాబ్ అయ్యేది. భుజం జాడలే కానీ ఇక్కడ బుగ్గ రావడం మొత్తం ఈ పార్ట్తోనే వస్తుంది. ఈ 6.5 3 రాకుంటే ఖచ్చితంగా ఇక్కడ మొత్తం బుగ్గ వస్తుంది. అది అయిపోయినాక ఇక్కడ బ్యాక్ నెక్ 10 జే, ఇది కే లెంత్, ఇది విడ్త్, కట్ షోల్డర్ +1 విడ్త్. ఇది విడ్త్ ఎంత 3 ఎల్. తర్వాత ఈ కర్వ్ 1/2 ఇంచ్ ఎం. తర్వాత ఈ కట్ షోల్డర్ ప్లస్ టక్స్, మిడిల్ ఆఫ్ టక్స్ 1 ఇంచ్. ఇది టక్స్ లెంత్ 4 ఇంచెస్, హాఫ్ ఇది ఎన్, ఇది ఓ. ఇవన్నీ ఏబీసీలో. ఫస్ట్ ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ. లైన్గా వస్తే కరెక్ట్ వస్తే కరెక్ట్ మన బాడీ పార్ట్ బ్యాక్ పార్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్.